వెల్కమ్ టు పల్లవి టీవీ. ముంబైలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. బక్రీద్ సందర్భంగా ముంబైకి సమీపంలో మీరా రోడ్లో ఒక కాంప్లెక్స్ ఉంది, పూనం కాంప్లెక్స్. అట్లాగే సృష్టి హౌసింగ్ సొసైటీ అని మనం చూస్తున్నాం కదా, ఇది పూనం కాంప్లెక్స్, పూనం ఎస్టేట్ క్లస్టర్ ఇది. సో దీని పక్కనే సృష్టి సొసైటీ ఉంటుంది. సో అంత హౌసింగ్ కాంప్లెక్స్ ఏరియా. అయితే బక్రీద్ సందర్భంగా ఏం చేశారంటే ముస్లింలు, బక్రీద్ అంటే మనకు మేకలను ఏదైనా మాంసం కావచ్చు పేదలకు పంచిపెట్టాలనేది ముస్లింలు బలంగా బక్రీద్ సందర్భంగా పాటిస్తున్నటువంటి ఒక ఆచారం. సో వీళ్ళు బక్రీద్ సందర్భంగా ఈ పూనం కాంప్లెక్స్లోకి దాదాపు 51 మేకలను తీసుకొచ్చారు. ఒక షెడ్ నిర్మించి 51 మేకలను తీసుకొచ్చారు అక్కడ కోసి వాళ్ళ బంధువులకు పేదవారికి పంచుకోవడానికి. సో ఆ కాంప్లెక్స్లో ఉన్నటువంటి హౌసింగ్ సొసైటీలో ఉన్నటువంటి చాలామంది అభ్యంతరం చెప్పారు, ఇక్కడ మేకలను గొర్రెలను కోస్తే రక్తం వస్తుంది, వాసన వస్తుంది, ఇదంతా మనుషులు ఉండే ప్రాంతం. సో ఇదంతా మీ శాకాహారులు చాలామంది ఉంటారు కాబట్టి ఇవన్నీ వాళ్ళకి ఇబ్బంది కలుగుతాయి, ఇక్కడ కోయడానికి వీల్లేదు, జంతువధ ఇక్కడ చేయడానికి సొసైటీలో చేయడానికి వీల్లేదు, ఇది సొసైటీ నిబంధనలకు. అట్లాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నివాస స్థలాల్లో జంతువధ చేయకూడదు, ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి స్లాటర్ హౌస్ ఏమంటే అక్కడే జంతువధ జరగాలనేది కోర్టు నిబంధనలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ నిబంధనలకు విరుద్ధమని వీళ్ళంతా మున్సిపల్ కార్పొరేషన్కు ఫిర్యాదు చేస్తే మున్సిపల్ అధికారులు వచ్చి ఆ షెడ్ కూల్చేసారు. సో కూల్చేసింది అంత అయిపోయింది కదా, మళ్ళీ వీళ్ళు ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో మళ్ళీ షెడ్ కట్టిరు. కూల్చేసిన షెడ్ను మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ 51 మేకలు తీసుకొచ్చి అందులో పెట్టిరు. సో ఇట్లయితే వినట్లేదని ఏం చేశారు, అప్పుడు హిందూ సంఘాలు ఎంటర్ అయినాయి ఇందులోకి. విహెచ్పి కావచ్చు, అట్లాగే గోరక్షక్ దళ్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు. విహెచ్పి అట్లాగే హిందూ సంఘాలు వీళ్ళంతా స్థానికులు హౌసింగ్ సొసైటీ కాంప్లెక్స్ వాళ్ళతో ధర్నాకు దిగిర్రు, పెద్ద ఎత్తున ధర్నా చేస్తారు. ఈ ధర్నా సందర్భంగా ఏం చేశారంటే వీళ్ళు ఒక 2-3 పంది పిల్లలను తీసుకొచ్చారు హౌసింగ్ సొసైటీలోకి. హౌసింగ్ సొసైటీలో ఒక పంది పిల్లలు ఎందుకు తీసుకొస్తున్నారని సెక్యూరిటీ అడిగితే లేదు, వరాహ పూజ కోసం అని చెప్పారు. అసలు పంది అంటే ముస్లింలకు పడదు కదా. సో వీళ్ళు పందులు తీసుకొచ్చేసరికి అక్కడ సిచ్యువేషన్ ఉద్రిక్తంగా మారిపోయింది. సో 2 వర్గాల మధ్యలో ఘర్షణ వాతావరణం నెలకొంది. సో పోలీసు ఈ ఉద్రిక్తతను తగ్గించేందుకు పంది పిల్లను పట్టుకొని పరిగెత్తుతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ ఘర్షణలో ఒక హిందూ సంస్థ కార్యకర్తకు సంబంధించి తీవ్ర గాయమైంది, అతను హాస్పిటల్ తీసుకుపోయారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి మోహరించి వాళ్ళందరినీ లాఠీ చార్జ్ చేసి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు హిందూ సంఘాలు ధర్నా చేసి ఆందోళన చేసి పంది పిల్లని ఎప్పుడైతే పట్టుకొచ్చారో అప్పుడు ముస్లింలు అక్కడ ఉన్నటువంటి ముస్లింలు దిగొచ్చి దాదాపు 51 అక్కడ ఏదైతే షెడ్యూల్ ఉంచారో 51 మేకలను వాహనాల్లో మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో వాహనాల్లో బయటికి కబేలకు తరలించిన పరిస్థితి. ఆ విజువల్ చూద్దాం ఒకసారి. సో ఇది మనకు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం జంతువులను హింసించడం, జంతువులను హింసకు పాల్పడడం చూపెట్టలేం కాబట్టి మేము వీడియో పూర్తిగా చూపించలేకపోతున్నా. కానీ నిజానికి ఆ పంది పిల్లని తీసుకొని పోతూ ఉంటే ఉద్రిక్త వాతావరణం, టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున నుంచి అక్కడికి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. సో బక్రీద్ సందర్భంగా మీరా రోడ్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్ మీద మీరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.